ఎందుకంటే గై కట్టేసి మరి వాళ్ళు కొండేయాలన్నా ఇట్లా నడుముకిన కొండేసి ఇట్లా అంటే 50 చెట్టు అది కాదు కొండేస్తే అయ్యో మేము చూద్దామని వచ్చినాం మరి ఏరుకోనా ఏరుకో మామకు అడుగుతుంది ఏరుకొని అందులో కొద్దిగా మన దగ్గర చిట్టలేదు బాగు చేయలేదు అందులో కొద్దిగా ఏరుకుంది. అరే నువ్వు పట్నం అని చెప్పి నేను రాదు బైక్ చాలాసార్లు చెప్పింది లేదురా కాదన లేదని అనుకుంటున్నా గుమాయిస్తుంది. ఇది నా దోస్తు అరే నడర చూసేద్దామని వెళ్ళినాం. కొమ్మకు కొండేస్తే ఏమవుతాయంటే చాలా కలిసింది బావా అది అంటారు ఉన్నాయి కదా నేల సాగది సాగది కాదు కట్టే కరెక్ట్ ఉంటే అది సన్నం ఉన్నది ఇది నడమల కట్టిస్తున్నది గడ్డి కట్టి సన్న ఉంది చాలా సాగది కొన్ని ఈదుకుంటుంది దూరం మన అందులో యాలేవు మామ. అరే అంటే అలా భర్త చనిపోయిండు. మన ఊరేనా? మన ఊళ్ళో లేకుండానే నాగరెడ్డి ఇల్లు ముంగట కలిసి అది కాదు మామ ఎత్తుకెత్తు సీతాఫలం అమ్ముతుంది, జాంపండు అమ్ముతుంది, నేర్బండి అమ్ముతుంది. ఇక అక్క దగ్గర కొనుక్కొని రావాల్సింది. ఎందుకంటే మన ఊళ్ళో పుట్టి పెరిగినట్టు అయిపోయింది. అది అది ఎక్కువ తక్కువ మన సప్లై అనేది చేస్తుంది పాపం. అది బెల్గాం ఇక దాని అది కనిపించారంటే నేను వేరే దగ్గర తీసుకుని ఇక మన ఊళ్ళోనే ఉంటే అది దాని దగ్గరికి తెచ్చిన మొన్న లేదురా కన్నా ఖాతాను లేదురా దొరికిన కాడికి అమ్ముకుంటున్నా అని ఏమంటారు ఏమంటారు మన చేనులు చెట్టు కొట్టేసి దారిలో ఉండే మామిడి చెట్లు కొట్టేసిరి, ఏమన్నా చెట్లు కొట్టేసిరి, చింత చెట్టు పెద్ద చింత చెట్టు. మన ఊళ్ళో అంత పెద్ద చింత చెట్టు ఊళ్ళకు లేకుండే భూమిగా మారుతున్నారు. ఇప్పుడు పండు వేరే దీని నమ్మకం చూడబోతున్నారు. మనం తిన్నాం కానీ పిల్లలు తినేటప్పుడు ఆడినాయి.
ఏదన్నా అవి ఉంటుంది కానీ వడ్లీ మాత్రం అన్న నేను ముఖమే చూసుకుంటూ కూర్చుంటుంటాను తింటున్నారండి పల్లి కిలోలు అది కదా ఇది కదా పక్క తోట మాత్రం వస్తుంది గిటి గిటివో అన్న ఏరుకొని ఆ పిల్లల కోసం వచ్చినట్టు చాలు మనకు అన్న అన్న ఏరుకొని మన మళ్ళీ కోసం చాలు సంతోషం కాదు కదా ఇవే తీసుకుంటాడు చాలా వస్తుంది కాక గిట అది కాక పొడి మీరు ఫోటో మీద తెచ్చింది కదా హైదరాబాద్కి వెళ్ళి ఏడ తీసుకొని 3-4 ఏళ్ళ ఇది ఎట్లయితుంది ఇది వయస్సు మీరు కూడా ఇంట్లో మొత్తం కాయం వస్తుంది మామా అది పిట్టలుడే పిట్లకి ఎంత ఒకటి పిట్లకి ఎంత వస్తున్నాయి ఓ చిన్న కట్టు రేటు ఉంది నిన్న అక్కడికి ఫేస్ వేసుకోవటా బా అది కట్ట పడుతుంది అవి చిన్నగా అవుతున్నది మాత్రం అది మాత్రం అది అయితే దారం కదా అది గట్టి లేదా ముడి కట్టేది మీద కందాలనేది కట్టిన అప్పుడు ఆ చెట్టు కింద ఉంటే మామ సన్న రాలకొనికి ఎత్తి పడుతుంది కాయలు ఇక నానవే సంఖ్యలు మా మొత్తం ఇంకా బంద్ అయిపోయింది ఇక నాకు అన్నాడు బావా పిల్లలు ఇక పని కట్టిండు బావా నాకు రాకొచ్చింది చేసిన కాడికి అమ్ముకుంటుండే అమ్మిన కూడా దాని మీద సరే వాళ్ళకి నాకు చూసామంటున్నా మార్కెట్ వచ్చింది ఇంకో క్యాప్ వాళ్ళు నాకు మొన్న అడిగింది నేను నమ్మకి చెప్పి ఖాతా రాలేదు ఇక ఆశ పెట్టుకోకండి ఇప్పుడు చేపిద్దానంటే ఏడు చేపిస్తా నాకు భోజనం తీసుకున్నాడని చెప్పి నేను భోజనం అడుగుతుంటే ఎందుకు అనుకుంటుంటే మనం తెలియదు కదా అసలు మామ ఓలకి ఏమైనా మేము ఏమైనా అసలు ఇక పిల్లలు వస్తారు మన కాడ ఇంటికి పోయినా కూడా అలా వస్తారు 10 మంది దాని అర్థం చూసుకొని ఓలకాలం కాదు నాన్నది ఏమనుకునే మామ
అలా పిలుస్తుంటే ఏమవుతుంది ఓకే రావాలి వస్తున్నా మామ కవర్ రేటు దొరికినప్పుడు విలువ తెలిసేది దొరికినప్పుడు పొందాలి పోయి చూసిరా ఏదో సంగతి లేవని చెప్పినట్టు పిల్లలు చాలా వస్తాయి
ఆటో టైం పాస్. దానికి మామ సన్నంగా ఆడితే కాయ. నమస్తే. నేర్మండ కోసం వచ్చినాం. దొరికినాయి దత్తు. నేర్మండ కోసం నేను మా దోస్త్ బయట దోస్త్ రోజు సరే వాళ్ళు నా దోస్త్ హరినారాయణ బయట వారి కోసం మాట చూద్దాం. వాటి అర్థంటుంది మీరు బాగా తీయాల్సిందే. ఇక్కడ వీడియో ఇది పల్లెటూర్లలో ఎక్కడ తిరిగారు కదా కళాకారులు ఫోటోలు అంటే ఇష్టం మామ. వీడియో తీసి యూట్యూబ్లో పెడతారు. యూట్యూబ్లో మామూలుగా పోయినా, మామూలుగా పోయినా. అన్నట్టు ఆ వీడియోలో మనం వస్తాం. బుధవారం గురువారం అంటున్నావు. ఫ్రెండ్స్లో ఒకరిద్దరు కలిపి రేపట ఒక కొన్ని కలిపి నడుస్తుంది. రేపు ప్రకృతి మనుషులు అయితే ఎల్లుండి గోదాలు రేపు మనుషులు అయితే ఎల్లుండి గోదాలు లేవు. అవు 14 హైవే మరి ఇలా పోదు. గురువారం నాడు శుక్రవారం చెప్తారు. శుక్రవారం సరిగ్గా మేకలు